తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మళ్ళీ భాషా యుద్ధంలోకి వచ్చారు. ఈ భాష కోసం అని చెప్పేసి తమిళ ప్రైడ్ అని, ద్రవిడియన్ కల్చర్ అని వీటిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి బతికి బట్టగడుతూ నడుస్తూ వస్తున్నటువంటి డిఎంకే మళ్ళీ అదే స్లోగన్ తీసుకుంది. అయితే ఇప్పుడు హిందీ మాత్రమే కాదు, నోటు హిందీ అనే అదే మాత్రమే కాదు, అసలు యాక్చువల్లీ వాళ్ళ గొడవ అంతా కూడా సాంస్క్రిట్ విషయంలోనే ఉన్నట్టుగా కనబడుతుంది. మొన్న పార్లమెంట్ లో దయానిధి మారన్ మాట్లాడిన దానికి మనం చూసాం. పార్లమెంట్ లో దయానిధి మారన్ మాట్లాడింది. అండ్ తర్వాత ఇప్పుడు సాంస్క్రిటైజేషన్ చేస్తున్నారు పూర్తిగా. ఇది స్టాలిన్ మాట్లాడుతున్న మాట. సో నిజానికి తమిళ్ని వద్దని ఎవరు చెప్పారు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తమిళ్ రాకూడదు లేదా మదర్ టంగ్ ఉండకూడదు అని చెప్పారా అంటే అదేం లేదు. కాకపోతే వాళ్ళు 3 లాంగ్వేజ్ అంటున్నారు అని అంటే హిందీ ఇంపోజ్ చేస్తున్నారు. హిందీ ఇంపోజ్ చేయడం అంటే ఇది ఒక సాంస్క్రిటైజ్ చేయడము, ఇది మొత్తం ఏదో ఒక సనాతన ధర్మము వీటిని తీసుకురావడం, ఇదే వాళ్ళ గొడవ అంతా నడుస్తుంది. ఒకసారి మీ అనాలిసిస్ ఏంటి? సాయి గారు ఒకటే ప్రశ్న అడుగుతాను సాయి గారు, అదే మీ ప్రశ్నకి అక్కడే జవాబు వచ్చేస్తుంది. ఈ గొడవ కేరళలో ఎందుకు లేదు సాయి గారు? కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? తెలంగాణలో ఎందుకు లేదు? మనకు కూడా అదే ప్రాబ్లం ఉండాలి కదా. మా లాంగ్వేజ్ అన్నింటికంటే మంచిది, పెద్దది. ఓకే, బస్ అగ్రీడ్. తమిళ్ ఇస్ అ గ్రేట్ లాంగ్వేజ్, చాలా పాత లాంగ్వేజ్, అన్నీ కరెక్టే. కానీ మీరు అక్కడ వెళ్ళి పార్లమెంట్లో సాంస్క్రిట్ తిడుతున్నారు. సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ పార్లమెంట్లో ఎందుకు ఇస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించారని చెప్పి దయానిధి మారని చెప్తే ఓం బిర్లా గారు క్లాస్ తీసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు కాదు సాయి గారు, 60లో నాకు గుర్తుంది. ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతే. దాని తర్వాత 70s 80sలో కూడా చూసాం. ఈ రైల్వే స్టేషన్లో హిందీ భాషలో ఉన్న అక్షరాలు మొత్తం తీసేశారు వీళ్ళ దగ్గర నుంచి వచ్చే 90% మంది వర్కర్స్ కేరళ కానీ, తమిళనాడు కానీ, ఈవెన్ కర్ణాటక, ఈవెన్ మా తెలంగాణలో కూడా వచ్చేది నార్త్ ఇండియా నుంచి. వాళ్ళకు మీరు ఆ హిందీ బోర్డు తీస్తే వాళ్ళు ఎక్కడ దిగుతారండి? ఏ స్టేషన్లో దిగుతారు? వాళ్ళు స్టేషన్ మిస్ అయిపోతుంది, వాళ్ళకి మీకే ప్రాబ్లం కదా. నిజానికి మాట్లాడితే తమిళనాడు టైంలోనే పొట్టి శ్రీరాములు గారు ఎందుకు చనిపోయారు? తెలుగు వాళ్ళని తరిమేశారు. కరెక్ట్, తెలుగు వాళ్ళని తరిమేశారు మద్రాస్ ప్రెసిడెన్సీలో. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు కావేరీ కోసం ఎవరితో కొట్లాడుతున్నారు? కర్ణాటకతో అక్కడ గొడవ. ఈవెన్ పెరియార్ డ్యామ్ గురించి కూడా అక్కడ ముల్లై పెరియార్ డ్యామ్ అదేంటి సార్, కేరళతో గొడవ. అక్కడ కేరళతోటి పడదు, ఇటు కర్ణాటకతో పడదు, ఇటు తెలుగు వాళ్ళతో కూడా పడదు. సో మళ్ళీ ప్లస్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అంటారు. మనకు ప్రాబ్లం లేదు సార్ గారు, సౌత్ ఇండియా అంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, మన వీ హ్యావ్ నో ప్రాబ్లం ఇన్ తెలంగాణ. మనం ఇక్కడ బాగానే మాట్లాడుకుంటాం, మన ఇక్కడ దక్షిణి మాట్లాడతాం, తెలుగు మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నా, ఐఎమ్ ఫ్రమ్ కేరళ. 3 లాంగ్వేజ్ పాలసీలు కూడా ఏం చెప్తున్నారు ఎన్ఈపీలో 2020లో ఇస్ ఒకటి ఇంగ్లీష్, ఒకటి మీ లోకల్ లాంగ్వేజ్, మూడోదేమో యూ టేక్ ఎనీ లాంగ్వేజ్. హిందీ అని చెప్పట్లేదు, ఎన్నో లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి ఇంటర్నేషనల్ స్కూల్స్లో హైదరాబాద్లో, ఎందుకు ఇంటర్నేషనల్ చాలా మటుకు ఈవెన్ కొంచెం మంచి స్టేచర్ ఉన్న స్కూల్స్లో కూడా స్పానిష్ నేర్పిస్తారు, ఫ్రెంచ్ నేర్పిస్తారు. ఇంటర్మీడియట్లో నేను సాంస్క్రిట్ తీసుకున్నాను, ఎందుకంటే అందరూ అన్నారు హిందీ కన్నా బెటర్ సాంస్క్రిట్ అని. సాంస్క్రిట్ తీసుకున్నాం మేము. కానీ ఇట్స్ నాట్ దట్ హిందీ ఈజ్ నాట్ దట్, సబ్ హిందీ బాత్ కర్తే, కోయి ప్రాబ్లం नहीं మనకు. ఇదే తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు బాగా మాట్లాడతారు కదా, ప్రాబ్లం లేదు కదా. వీళ్ళకి ఏంటంటే ఓట్ల కోసం అక్కడున్న ప్రజల్ని భయపడిపించి, ఇది మన ఓవైసీ గారు ఓల్డ్ సిటీలో చేస్తారు. బీజేపీ వస్తుంది చూడండి, ఆర్ఎస్ఎస్ వస్తున్నారు, మేము పోతున్నాం, మిమ్మల్ని పాకిస్తాన్ పంపించేస్తారు, నాకు ఓటేయండి. ఇదే ఈ లాంగ్వేజ్ షామినిజం మీకు ఏం వస్తుంది సాయి గారు? మీరు నేర్చుకుంటే మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్ ఫర్ మదర్ టంగ్ సాయి గారు, కరెక్ట్. ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉందనుకోండి సాయి గారు, ఇక్కడ కూడా అదే కదా, ఇక్కడ ఎన్ఈపీ నడుస్తుంది, ఎవరికేం ప్రాబ్లం లేదు. యూ లర్న్ ఇంగ్లీష్ అండ్ యూ లర్న్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు. మూడో లాంగ్వేజ్ యూ లర్న్ యువర్ మదర్ టంగ్. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు, ముజే లోకల్ లాంగ్వేజ్ నాకు రాదని చెప్పి. కొంచెం వచ్చు తెలుగు, లేకుంటే కన్నడ గొత్తిల్లా. ఎందుకు? యూ లర్న్ యువర్ మదర్ టంగ్, చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ రీడింగ్ రైటింగ్. మా ఫాదర్ చెప్పేటవాళ్ళు చిన్నప్పుడు కేరళకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూడా అంతే. కేరళలో మోస్ట్ ఆఫ్ ద బస్ బోర్డ్స్ స్టేట్ అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ బస్సెస్ కాకుండా మొత్తం లోకల్ బస్సెస్లో మొత్తం మలయాళంలో రాసి ఉంటుంది. ఇఫ్ ఎనీ అవుట్ సైడర్ గోస్ టు కేరళ హీ విల్ హావ్ టు ఆస్క్ ఎక్కడికి వెళ్తుంది ఈ బస్ అని చెప్పేసి. ఈ కేఎస్ఆర్టీసీ బస్సెస్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది ఎక్కడో. కానీ లోకల్ బస్సెస్లో, మా ఊరికి వెళ్ళే బస్సులో అసలు ఓన్లీ తెలుగు, ఇక్కడ తెలుగు ఉన్నట్లనే అక్కడ కూడా మలయాళం నడుస్తుంది. సో మా ఫాదర్ చెప్పేటవాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి వెకేషన్కి వెళ్ళినప్పుడు మలయాళం నేర్చుకో, అట్లీస్ట్ రీడింగ్ నేర్చుకో, బేసిక్ స్పీక్. ఆ టైంలో ఇంగ్లీష్ పేపర్ కూడా రాస్తాయి గారు, తర్వాతనే ఇంగ్లీష్ పేపర్ రావడం మొదలైంది 70s 80s 90s తర్వాత. మలయాళం పేపర్ చదువుకోవాలి. ఎవ్రీ సమ్మర్ వెకేషన్ మేము 2 నెలలకు వెళ్తుండే మా ఊరికి, కర్వనూరు, ట్రిచూర్ డిస్ట్రిక్ట్, కేరళ. కంపల్సరీగా మా ఫాదర్ ట్యూషన్ పెట్టించింది. మా ఇంటి ఆపోజిట్ ఒక మలయాళం టీచర్ ఉండే. మా ముగ్గురిని, మా సిస్టర్ని, మా బ్రదర్ని, నన్ను కలిసి అక్కడ వెళ్ళి డైలీ 1 hour కూర్చొని నేర్చుకోని చెప్పేసి బేసిక్ మలయాళం. టుడే ఆల్సో ఇట్ సర్వ్స్ మీ సాయి గారు. ఇప్పుడు కూడా నేను మలయాళం న్యూస్ ఛానల్లో డిబేట్కి వెళ్తాను. ఇప్పుడు దీని తర్వాత ఒక డిబేట్ ఉంది నాకు మలయాళం న్యూస్ ఛానల్తో. రెగ్యులర్గా హిందీ చేస్తాను, నేను హిందీ ఛానల్తో చేస్తాను, ఇంగ్లీష్ చేస్తాను. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు తమిళ్ కూడా ఐ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ ఇన్ తమిళ్. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నేర్చుకుంటారు. హిందీ నేషనల్ లాంగ్వేజ్, లింక్ లాంగ్వేజ్. మీరు క్రాస్ ద వింధ్యాస్, మీరు మధ్యప్రదేశ్ ఎంటర్ కాగానే మీకు ఇక్కడి నుంచే, మహారాష్ట్ర కూడా
పీపుల్ విల్ హిందీ మాట్లాడతారు వాళ్ళు. మీరు అప్పుడు ఏమంటారు, నాకు హిందీ రాదు, నాకు ఛాయ్ వద్దంటారా? ఇప్పుడు ఛాయ్ తీసుకొస్తే కాదు కదా, అప్పుడు నీకు కావాల్సిన తీసుకుంటావు. ఈ హిందీ ఫోబియా కావాలని చెప్పి వీళ్ళు కాన్స్టెంట్గా హిందీ 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 అని అటాక్ చేస్తుంటారు. ఇదే స్టాలిన్ నడిపిస్తున్న CBSE స్కూల్లో హిందీ ఉంది, ఎందుకు తీసేయట్లేదు? స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీ నడిపిస్తున్న ఒక స్కూల్ చెన్నైలో, అక్కడ హిందీ ఉంది, నో ప్రాబ్లం. వీళ్ళ వానికి వచ్చినప్పుడు ఇన్ఫాక్ట్ తమిళనాడులో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గ్రాండ్ సన్, ఐ థింక్ సన్ ఆర్ గ్రాండ్ సన్, ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాడు, థర్డ్ లాంగ్వేజ్. ఎందుకండి? ఫ్రెంచ్, ఈజ్ లర్నింగ్ ఫ్రెంచ్ యాజ్ ద థర్డ్ లాంగ్వేజ్. అప్పుడు వాళ్ళకు వచ్చినప్పుడు ఒక రూలు, మిగతా వాళ్ళకి ఒక రూలు. ఇది వీళ్ళ ప్రాబ్లం అన్నమాట. ఈ దయానిధి మారన్ కూడా మొన్న ఇట్స్ రియల్ ఇన్సల్టింగ్. మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే జడ్జిలు వెనుక కూర్చొని సంస్కృత్ ఇవన్నీ రాసినవి ఉంటాయి. ఎక్కే వీళ్ళకి హిందీ మీద అంత కోపం ఉంటే వాళ్ళ దగ్గర 500 రూపాయల నోట్ ఉంది చూడండి, మార్కర్ పెన్ తీసుకొని హిందీ కొట్టేయమని చెప్పండి, అప్పుడు నోటు చెల్లుతుందని చూడండి. చెప్పారు మన అన్నామలయ్య గారు ఎవరో చెప్పారు, మీరు ఈ స్టేషన్ బోర్డులు, పోస్ట్ ఆఫీస్ బోర్డులు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ బ్యాంక్ బోర్డులు అన్నీ మీరు తీసేస్తారు, హిందీలో బ్లాక్ టార్ కొట్టేస్తున్నారు, మీ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్ తీసుకొని దాని మీద కూడా టార్ కొట్టండి హిందీ మీద అని చెప్పారు. అప్పుడు మీకు తెలుస్తుంది దాని విలువ ఏంటనేది. మీ ఫస్ట్ డెవలప్ యువర్ స్టేట్, దర్ ఇస్ నో ప్రాబ్లం. నల్ల తమిళ పేసుకున్నా எனக்கு ప్రాబ్లమే இல்லை தமிழ் பேசுறதுக்கு, బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐ హావ్ టు ఇన్సల్ట్ హిందీ. కరెక్ట్, ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు? ఇన్సల్ట్ చేయడం వల్ల నీ భాష పెరగదు. ఇప్పుడు కూడా అంతే, అదే కదా మన తెలుగు భాష ఉంది, మన వీఆర్ ఆల్సో కల్చర్లీ వెరీ రిచ్. కానీ వీళ్ళేమంటారు, కాదు మాదే అన్నిటికంటే పాత భాష. అగ్రీడ్ బాస్, తీసుకోండి ఆ క్రెడిట్ మీరు తీసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ మీరు ఈ ఫిలాసఫీని ఇంకోటి మీద ఇంపోజ్ చేయకండి. కట్టింగ్ సౌత్ అనే ఫిలాసఫీ పెట్టుకోండి, వి ఇన్ సౌత్ ఇండియా అని చెప్పకండి. మాకు మీతో ఏ సంబంధం లేదు. మేము మాది బాగా నడుస్తుంది ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్ర. నిజానికి ఇన్ఫాక్ట్ తమిళనాడు ప్రజలందరికీ కూడా సంబంధం లేదు. ఇది డిఎంకే పార్టీకి సంబంధించిన విషయం. పార్టీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన విషయం. అయితే గీతే ఏడీఎంకే కూడా అట్లాంటిది స్టాండ్ తీసుకోవచ్చు, అది వేరే విషయం. వీళ్ళు ఏదో కావాలని అవి తీసుకొస్తున్నారు అంతే. తమిళ సంగమం అని చెప్పి మోదీ గారు చేశారు. మోదీ గారు ఎంత చేస్తాం తమిళ కోసం, చాలా ప్రాబ్లమ్స్, చాలా మటుకు ఆయన ప్రోగ్రెస్ తమిళనాడు నార్త్ ఇండియా తీసుకెళ్ళి. నేను చదువుకుని చెన్నైలోనే చదువుకున్నాను సార్. చాలా మంది తెలిసి ఉంటుంది నాకు తెలిసి, ఎవరికైనా కానీ దీంట్లో ఎవ్వరూ ఒప్పుకోని విషయం ఇందులో ఏం లేదు. వీళ్ళకు కేవలం హిందీ పట్ల ద్వేషం కాదు, అన్ని ఇతర భాషల పట్ల ద్వేషం ఎక్సెప్ట్ ఇంగ్లీష్. ఒక ఇంగ్లీష్ మినహా అన్నిటి పట్ల. అది ఎందుకంటే అది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి, వాళ్ళు వీళ్ళకి దేవుళ్ళు. సో ఏ భాషను వాళ్ళు ఇష్టపడరు. తెలుగు వాళ్ళను ఏమి ఇష్టపడరు, తెలుగులో వెళ్ళి మాట్లాడాడు తెలుగులో మాట్లాడతారు అని అంటే తెలుగు వాళ్ళని ఏమి ఇష్టపడరు. కేవలం మా అమ్మ ఒక హీరోయిన్ కస్తూరి విషయం వచ్చినప్పుడు లేదు తెలుగు వాళ్ళని అవమానించింది అని చెప్పేసి ఆయన కేసు పెట్టడానికి తెలుగు కావాల్సి వచ్చింది. అంతేగాని తెలుగు వాళ్ళని తరిమిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సరే, ఇప్పుడు తెలుగు మాట్లాడతాం. బెంగళూరు వెళ్ళండి సాయి గారు, 30% ఆఫ్ పీపుల్ దేర్ ఆర్ ఫ్రమ్ సౌదర్న్ ఆంధ్రప్రదేశ్, తెలుగు మాట్లాడతారు అక్కడ చాలా మంది. ఈ చావనిజం ఎక్కడ లేదు సార్. అదే, కానీ కొన్ని స్టేట్స్లో, కర్ణాటక అండ్ తమిళనాడు పర్టికులర్లీ మన ఆటో డ్రైవర్స్ మెచ్చుకోవాలి సాయి గారు. మన వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కానీ అదొకటే ప్రాబ్లం ఉంది. కానీ ఆటో వాళ్ళతో అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. మీరు హిందీలో మాట్లాడితే హిందీలో రిప్లై చేస్తారు, తెలుగులో మాట్లాడతారు, వాళ్ళకి అస్సలు ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాం తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ, కన్నడ మాట్లాడతారని చెప్పి ఆటోని దింపేశారంట మహిళని. ఆ షావినిజం రాకూడదు, అది మనం చూసాం. కర్ణాటకలో కూడా కావేరీ రైట్స్ జరిగినప్పుడు నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నా ఆ టైంలో. ఎన్ని షాపులు తగిలిపెట్టారు సాయి గారు. ఎందుకు? తమిళ్ బోర్డ్స్ ఉండని చెప్పి మొత్తం తమిళ్ కొట్టి పడేస్తారు మొత్తం రెస్టారెంట్ కంప్లీట్గా. ఎందుకు? కావేరీ నీళ్ళ కోసం. కాకపోతే వాళ్ళలో ఉన్నది ఏంటంటే యూనిటీ. పార్టీలకు అతీతంగా ఒకటవుతారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటవుతుంది, అందరూ ఒకటవుతారు. అక్కడ బతకాలంటే ఎన్టీ రామారావు గారిని మెచ్చుకోవాలి సాయి గారు, ఎన్టీ రామారావు గారిని మెచ్చుకోవాలి ఆ టైంలో. చెన్నై నుంచి అప్పుడు మెడ్రాస్ నుంచి మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ తీసుకొచ్చారు, స్టూడియోకి ల్యాండ్ ఇచ్చారు ఇక్కడ చాలా మందికి. ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని షిఫ్ట్ చేశారు. తెలుగు ఆత్మగౌరవం గురించి మాట్లాడారు. ఇది దాట్ ఈస్ రియల్ నేర్చుకోవాలి. అది మీరు హిందీ 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 అని చెప్పి అది నాకు అర్థం కాదు. వీళ్ళు సైకే కూడా కరెక్ట్ తిట్టేటోళ్ళు చాలా మంది వస్తారు. ఇది మాత్రమే ఇంకొక ఇష్యూ కూడా తీసుకొచ్చారు సార్. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, ఈవెన్ స్టాలిన్ మాట్లాడుతున్నది నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో మనం 2 యుద్ధాలు చేయాలి. ఒకటి భాషకు సంబంధించిన యుద్ధము, మన మీద హిందీ ఇంపోజ్ చేస్తున్నారు, దాన్ని వ్యతిరేకంగా యుద్ధం చేయాలి. రెండో యుద్ధం ఏమో మన స్థానాలు డీలిమిటేషన్ పేరిట మన స్థానాలని తగ్గిస్తబోతున్నారు అండ్ నార్త్ ఇండియాలోని స్థానాలని పెంచుకోబోతున్నారు. సో డీలిమిటేషన్కి వ్యతిరేకంగా కూడా పోరాడాలని నిన్న స్టాలిన్ ఇచ్చారు. సేమ్ అదే లైన్లో ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా అట్లాగే మాట్లాడుతున్నాడు. పాపులేషన్ ఫిగర్స్ని బేస్ చేసుకొని మాట్లాడడము. సో జనాభా అక్కడ ఎక్కువ, నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తారు, మాకేమో తక్కువ సీట్లు ఇస్తారు. సో ఒకసారి ఈ ఇష్యూని కూడా చెప్తారా మీరు? ఈ డీలిమిటేషన్ 2008లో జరిగింది.
దాని నడిమిట్లో SC/STస్కి అక్కడిక్కడ కాన్స్టిట్యున్సీలు మార్చారు. డీలిమిటేషన్ అంటే బేసిక్లీ ఏం చూస్తారు, ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కానివ్వండి, ఒక లోక్సభ సెగ్మెంట్కి మినిమం ఇంతమంది ఓటర్లు ఉండాలి, మ్యాక్సిమం ఇంతమంది ఓటర్లు ఉండొచ్చు. మన దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు, మల్కాజిగిరి లోక్సభ సీట్ తీసుకుందాం. నేను దాంట్లో వస్తాను, నా ఇల్లు అల్వాల్ ఉంది కదా, మల్కాజిగిరి కింద వస్తుంది. నేను ఈట్ల రాజేంద్ర గారు కూడా చెప్పాను ఒకసారి, మీకు సంవత్సరం ఇస్తే కూడా మీరు క్యాంపెయిన్ చేయలేరు అని చెప్పేసి. ఎండ్ టు ఎండ్ బోడుపల్లి నుంచి కుక్కట్పల్లి దాకా ఉంది. 32 లక్షల నుంచి 34 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు సాయి గారు. నెక్స్ట్ టైం ఇంకా పెరుగుతుంది, నెక్స్ట్ లోక్సభ కాగానే. మీరు అది ఈజీగా 1, 2, 3 కాన్స్టిట్యున్సీలు చేయొచ్చు. దాన్ని డీలిమిటేషన్ అంటారు. అంటే పెద్ద పెద్ద కాన్స్టిట్యున్సీని చిన్నవి చేయడం, కొంచెం చిన్నవి చేయడం. అట్ ద సేమ్ టైం అసెంబ్లీ కన్నా తగ్గకూడదు. అసెంబ్లీ కన్నా ఒక అసెంబ్లీలో 6 సెగ్మెంట్లు ఉంటే అది లోక్సభ సెగ్మెంట్ అవుతుంది, 6, 7. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం సాయి గారు, వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ సెన్సస్ జరిగి 2011లో, దాని తర్వాత ఊహగానే నడుస్తుంది అంతే. పాపులేషన్ ఎంత అని చెప్తే ఒకడు ఇంత అని చెప్తారు, ఒక అంత అని చెప్తారు. మన ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ మన పాపులేషన్ గురించి చెప్పారు. అప్పుడు 3 కోట్ల 4 కోట్లు 6 కోట్లు అన్నారు. 6 కోట్ల ఆంధ్రులు, ఇప్పుడు 6 కోట్లు పోయి తెలుగు స్టేట్స్ 2 కలిపితే అప్పుడు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో దాని నుంచి 2 కోట్లు ఇంకా ఎక్కువ పెట్టుకుందాం, 8 కోట్లను పెట్టుకుందాం. దాంట్లో ఓటింగ్ పాపులేషన్ ఒక 30% తగ్గించాల్సి వస్తుంది. ఓన్లీ 18 అండ్ అబౌవ్. మిగతా పిల్లలు ఉంటారు, బిలో మైనర్స్ ఉంటారు. నేను ఒక బేసిక్ 2011 సెన్సస్ తీసుకొని చూస్తే మన టోటల్ పాపులేషన్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి కలిపితే మనకు ఒక ఓటింగ్ పాపులేషన్ అప్రాక్సిమేట్లీ అక్కడిక్కడ కొంతమంది వచ్చి మన దగ్గర కామెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 18 to 20 crores ఉంటుంది. ఓకే, 18 to 20 crores. ఓకే, అంటే చాలా హై ఫిగర్ తీసుకుంటున్నాను నేను. అదే టైంలో ఉత్తరప్రదేశ్లో ఆ టైంలో పాపులేషన్ ఒక అప్రాక్సిమేట్లీ సేమ్ ఉండే. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఇప్పుడేమో 25 కోట్లు అయింది, డెఫినెట్గా పెరిగింది. ఉత్తరప్రదేశ్ అనేది ఒక 6 యూరోపియన్ రాష్ట్రాలు కలిపితే ఒక ఉత్తరప్రదేశ్ అవుతుంది అనమాట. ఉత్తరాఖండ్ వెళ్ళిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ ఇస్ స్టిల్ ద బిగ్గెస్ట్ స్టేట్. మీరు చెప్పినట్టు ఒకసారి చెప్పారు మీరు, ఉత్తరప్రదేశ్లో 3 ముక్కలు చేయాలని చెప్పి. కరెక్ట్, అది బుందేల్ఖండ్ కానివ్వండి మిగతా చేయాల్సిందే. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్లీ ఇట్ ఇస్ నైట్ మేర్, చాలా కష్టం హ్యాండిల్ చేయడం. అండ్ డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి, అదే అంట. సో హ్యాండిల్ చేయడం చాలా ప్రాబ్లమాటిక్. వాళ్ళ డైలెక్ట్స్ వేరు. స్టాలిన్ అన్నారు ఏదో మిగతా భోజ్పురిని చంపేశారు వీళ్ళు లాంగ్వేజ్. ఏం భోజ్పురి సినిమాలు ఈవెన్ హిందీ సినిమా కన్నా పాపులర్. చాలా రీజన్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఇక్కడ తెలుగులో ఎన్ని లాంగ్వేజ్ పోయింది సాయి గారు? చాలా లాంగ్వేజ్ పోయినాయి కదా తెలుగులో కూడా. తెలుగు లాంగ్వేజ్ రాగానే చాలా మటుకు డైలెక్ట్స్ పోయినాయి. ఎక్కడ తులు పోయినాయి, కర్ణాటకలో కొంకణి, ఇదన్నీ వాళ్ళు మీరు దాన్ని పక్కన పెట్టేశారని. కానీ దట్స్ నాట్ అ పాయింట్. అది పాయింట్ ఆఫ్ డిబేట్ ఇస్ సింపుల్. నేను క్యాల్కులేషన్ చెప్తాను సాయి గారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపితే 42 సీట్లు లోక్సభ, కర్ణాటక 28, కేరళ 20, తమిళనాడు 39, పాండిచ్చేరి 1, అన్ని కలిపితే 130 సీట్లు. యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 130 సీట్లు. అప్పుడున్న పాపులేషన్ 2011 తమిళనాడు 5 స్టేట్స్ కలిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి 1 సీట్, అది ఒక లోక్సభ సీటే ఉంది. ఇవన్నీ కలిపిన తర్వాత 130 సీట్లు వస్తున్నాయి. మన పాపులేషన్ అంటే మనం 2011 కాకుండా 2020 తీసుకుందాం, అప్రాక్సిమేట్లీ ఒక 18 crores వస్తుంది, 18 కోట్లు వస్తుంది. అదే టైంలో ఉత్తరప్రదేశ్ పాపులేషన్ మన అదే క్యాల్కులేషన్లు పెట్టుకుంటే 25 కోట్లని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం 2020కి వెళ్తే ఒక 25 కాకుండా 23 పెట్టుకుందాం. దాంట్లో అడల్ట్ పాపులేషన్ తీసుకుంటే ఒక 17 to 18 crores వస్తారు. వాళ్ళు ఏమంటున్నారు, 20 కోట్లు వేసుకుందాం, 56% అంటున్నారు. ఉత్తరప్రదేశ్ సేయింగ్ యాజ్ పర్ ఉత్తరప్రదేశ్ స్టేట్ డేటా 56% ఉన్నారు మా దగ్గర అడల్ట్ పాపులేషన్. టోటల్ పాపులేషన్ 56 ఉన్నారంట. అంటే 25 కోట్లు ఉంటే కూడా దాంట్లో 14 కోట్లు వస్తున్నారు. కానీ మనం కొంచెం ఎక్కువనే తీసుకుందాం, 18 కోట్లు, 2 మ్యాచ్ అయిపోతుంది కదా. మనకున్నది 130 సీట్లు. ఇదే పాపులేషన్ కి ఉత్తరప్రదేశ్కి ఉన్నది 80 సీట్లు. ఎవరికి తక్కువ ఉంది సాయి గారు? ఇప్పుడు పాపులేషన్ కాదు మాట్లాడేది మనం, ఇన్ బిట్వీన్ 2011 వరకు నడుస్తుంది ఇదే కదా. 2011 to 2024 సీట్లు ఇవే కదా, అంతే. అట్లా 80 సీట్లు ఉత్తరప్రదేశ్ తక్కువే కదా. అప్పుడు వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉండాలి కదా. సో డీలిమిటేషన్లో ఒక కమిషన్ సెటప్ చేస్తారు. ఈ డీలిమిటేషన్ యాక్చువల్లీ జరగాలండే ముందే, కానీ 2008 నుంచి దీనికి పోస్ట్పోన్ చేసుకుంటే పోతున్నారు. ఇది ఎందుకంటే సక్సెసివ్ గవర్నమెంట్, వాజ్పేయి గారి గవర్నమెంట్ కానివ్వండి, తర్వాత వచ్చిన గవర్నమెంట్ మన్మోహన్ సింగ్, వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్ హాట్ పొటాటో. ఒకటి మన దగ్గర లోక్సభలో కూర్చోవడానికి అన్ని సీట్లు లేకుండే మన దగ్గర. కొత్త లోక్సభ పెట్టినప్పుడు 800 సీట్లు పెట్టారు మోదీ గారు. అప్పుడే వీళ్ళందరూ 800 పెట్టారు కదా మోదీ గారు. 800 సీట్లు ఉండాలి అప్పుడు. అది కరెక్ట్. చాలా పాపులేషన్ ఎక్కువైంది చాలా స్టేట్స్. నార్త్ ఇండియాలో పాపులేషన్ హెస్ బీన్ ఎ ఫెయిలియర్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏ రిలీజియన్ అని చెప్పి మాట్లాడితే ఒకసారి మాట్లాడదాం మనం ఇప్పుడు. అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేసేస్తారు వాళ్ళ డైలాగ్లన్నీ. ఇక్కడ ఉన్న స్టాలిన్ కూడా క్లోజ్ చేసేస్తాడు చాప్టర్. ఏ రిలీజియన్, హిందువుల పాపులేషన్ ఎంత పెరిగింది పర్సంటేజ్ వైజ్, ముస్లిం పాపులేషన్ ఎంత పెరిగింది, ఇది రెండే కదా. క్రిస్టియన్ పాపులేషన్ అంతా ఎక్కడెక్కడ. క్రిస్టియన్ పాపులేషన్ పెరిగినా క్రిస్టియన్ క్లెయిమ్ చేసుకోరు. అదే అది హిందూ దాంట్లో చాలా లెక్కలు, రకరకాల ఇష్యూస్. సో 130
సీట్లు 18 కోట్లు సౌత్ ఇండియా, 80 కోట్లు 20 కోట్లు ఉన్న వాళ్ళకి 80 సీట్లే ఉన్నాయి. వాళ్ళకు కూడా 100 సీట్లు మినిమం 120 కావాలి కదా సాయి గారు. దిస్ ఇస్ బిఫోర్ డీలిమిటేషన్. ఇప్పుడు ఇచ్చినప్పుడు మీ సీట్లు తగ్గట్లేదు. మల్కాజిగిరి 3 అవుతుంది, లేకుంటే 2 అయితే కావచ్చు మినిమం. సికింద్రాబాద్ 2 కావచ్చు. ఇక్కడ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీకున్న తెలంగాణలోని సీట్లు పెరుగుతుంది. అప్పుడు అదే చెప్పారు అమిత్ షా గారు కూడా మన క్లియర్గా కోయంబత్తూరు వచ్చినప్పుడు, ఎవరిది ఏ సీటు పోవట్లేదు, సీట్లు పెరుగుతాయి మీ దాన్ని, కానీ మీ సీట్లు పర్సంటేజ్ వైజ్ తక్కువ ఉంటుంది. ఓకే, మీది సపోజ్ ఆంధ్ర తెలంగాణ కలిపి 40 ఉంటే మేబీ 46 కావచ్చు. అదే టైంలో యూపీలో మీరు తక్కువ ఇచ్చారు స్టార్టింగ్ నుంచి. సో 80 నుంచి వాళ్ళు 120కి వెళ్ళొచ్చు. బికాస్ దర్ పాపులేషన్ హెస్ గాన్ అప్ అండ్ దర్ సచ్ అ హ్యూజ్ స్టేట్. అవును, ఆలోచించండి, మొత్తం సౌత్ ఇండియా ఈక్వల్ ఒక ఉత్తరప్రదేశ్, అంత పాపులేషన్ ఉంది వాళ్ళ దగ్గర. సో డెఫినెట్గా ఉత్తరప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, వీళ్ళు దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద పాపులేషన్, దాంట్లో డౌట్ లేదు. కానీ వాళ్ళు పనిష్ ఎందుకు చేయడం దానికి? మీరు ఒక లోక్సభ కాన్స్టిట్యూషన్ 40 లక్షల మంది పెట్టుకుని నడిపిస్తారా? నడిపిలేరు. మీరు ఎంపీ గలవని కూడా ఆలోచన కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, వై దిస్ ఆర్గ్యుమెంట్? ఇప్పుడు అసలు ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? వాళ్ళ సరే సీట్లు ఎక్కువ ఉంటే ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయా? భయం ఏంటంటే నార్త్ ఇండియాలో సీట్ వస్తే బీజేపీ గెలుస్తారు కదా, మేము గెలవం కదా. అది కదా అసలు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి జరిగే అన్యాయం ఏం లేదు, అధికారము మార్పిడి లేకపోతే పొలిటికల్ ఈక్వేషన్స్ లో తేడా గానీ, అంతేనే కదా. ఇప్పుడు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఎంత వాట రావాలో అంత వాటానే వస్తుంది, అంతే. కరెక్ట్. అది ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తారు, దాంతో సంబంధం లేదు కదా. కరెక్ట్. ఇది ప్రాబ్లం. పొలిటికల్ గా ఇది ఇబ్బంది అవుతుంది ఆ పార్టీలకు అనేది వీళ్ళ గొడవ. ఎవరు రాహుల్ గాంధీ ఎందుకు అబ్జెక్ట్ చేయట్లేదు? డీలిమిటేషన్ రాహుల్ గాంధీ అబ్జెక్ట్ చేయాలి కదా, చేయట్లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు సమాజ్వాదీ కాంగ్రెస్ చేస్తోంది, సిద్ధరామయ్య చేస్తున్నాడు నా సౌత్ లో, అది వాళ్ళ కన్వీనియన్స్. నేషనల్ లెవెల్లో మాట్లాడలేదు. ఓకే, బీహార్ ఎలక్షన్ రాబోతుంది, వీళ్ళు గొడవ చేస్తారు బీహార్లో కూడా. వీళ్ళకి అక్కడ అవుతుంది. బీజేపీ వాళ్ళు చెప్తారు, చూడండి మిమ్మల్ని తిడుతారు, అసలు తిడతారు. డబ్బు మేము 100 రూపాయలు ఇస్తే మాకు అసలు 10 పైసలు వస్తున్నాయి, వాపసు 20 పైసలు వస్తున్నాయి, ఏదో చెప్తారు అకౌంట్లు. రోడ్లు ఎవరు ఇస్తున్నారు, నేషనల్ హైవేస్ ఎవరు ఇస్తున్నారు, ఆర్మీ ఎవరు చూసుకుంటున్నారు, మన డిఫెన్స్ ఎవరు చూసుకుంటున్నారు, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎవరు చూసుకుంటున్నారు, దానికేం క్యాల్కులేషన్ లేదనమాట. మేము 100 రూపాయలు ఇస్తే మాకు 14 రూపాయలు వస్తుంది, యూపీకి 40 రూపాయలు ఇస్తున్నారు. అరే బాబు, స్టేట్ సైజ్ చూడండి రా బాబు, వాళ్ళు ఇచ్చే క్యాల్కులేషన్ కాదు. ఇప్పుడు నౌ యూపీ ఈజ్ ఫైనాన్షియలీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టేట్స్. మీరేమో అప్పు మీద తిరుగుతున్నారు. మీరు వాళ్ళు ఎంత అప్పు తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళ జిఎస్టీ అంత పెద్ద ఉంది. మహారాష్ట్ర కూడా అంతే సంగతి. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డెట్స్. మీకు మీ ఆదాయం 50,000 ఉంటే మీరు ఎంత తీసుకొచ్చి సాయి గారు, మీరు లోన్ తీసుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది. మీ ఆదాయం 2 లక్షలు ఉంటే దాన్ని లోన్ తీసుకో అంత కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మీకు. బ్యాంకు అదే చెక్ చేస్తారు, మీకు ఎంత ఆదాయం ఉంది, మీకు ఎంత శాలరీ ఉంది, దాన్ని బట్టి వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు మీ ఎంత యాన్యువల్ ఇన్కమ్ ఉందని చెప్పేసి. ఇది కాకుండా ఇప్పుడు ఈ కేసులో కూడా ఇది స్టాలిన్ పుకారు. ఒకటి హిందీ అని మాట్లాడుకున్నాం అన్నప్పుడు, సెకండ్ ఇస్ దిస్ డీలిమిటేషన్. కాన్స్టెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ని కొట్టడంలో చేస్తున్నారు. దాని టైంలో ఈ రాహుల్ గాంధీ నోరు ఇప్పటలేదు. రాహుల్ గాంధీ షుడ్ సే ఐఎమ్ అగేన్స్ట్ హిందీ. రేపు బీహార్లో యూపీలో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు అడగాలి, నువ్వు హిందీలో ఎందుకు మాట్లాడు, తమిళ్లో మాట్లాడు. అప్పుడు రాహుల్ గాంధీకి తమిళ్ వచ్చా? రాదు కదా. ఎందుకు? తమిళ్ నేర్చుకోవాలి కదా. స్టాలిన్ అదే చెప్తున్నారు, మా భాష అన్నిటికన్నా మంచిదని. మనం ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఐ స్పోకెన్ తమిళ్ చేస్తున్నాం, ప్రాబ్లం లేదు మనకి. సో దిస్ లాంగ్వేజ్ షామనిజం సాయి గారు ఆపకపోతే సరే. ఇవి కూడా జపాన్ ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, వాళ్ళు జాపనీస్లోనే మాట్లాడతారు. ఫ్రెంచ్, దే వెరీ ప్రౌడ్, ఫ్రెంచ్లోనే మాట్లాడతారు. ఇంగ్లీష్ వచ్చి కూడా ఫ్రెంచ్లో మాట్లాడతారు వాళ్ళు. జర్మనీ సేమ్ థింగ్, ఐ కెన్ స్పీక్ జర్మన్, ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్. నాకు 2 లాంగ్వేజెస్ వచ్చు, నాకు ఎక్స్ట్రా ఫారిన్ లాంగ్వేజ్. కానీ అక్కడ మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా. టుడే యూ గో టు ఫ్రాన్స్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మూమెంట్ యూ సే ఫ్రమ్ ఇండియా, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మన దగ్గర చైనీస్ నేర్చుకున్నారు ఇంగ్లీష్, కానీ మన దగ్గర వీఆర్ ఫ్లూయెంట్ బికాస్ బ్రిటిష్ వాళ్ళు ముందు నుంచే మెకాలే సిస్టమ్ పెట్టి మనని దాని నుంచి ఎక్కించుకుంటూ వస్తున్నారు మన ఇంగ్లీష్ని. ఫారిన్ లాంగ్వేజ్ బికేమ్ డొమెస్టిక్ లాంగ్వేజ్ నా. కానీ ఎప్పుడు దాకా ఈ షావనిజం ఆపరు సాయి గారు? హిందీ బ్లాక్ బోర్డు వెళ్ళి మన స్టేషన్ల బోర్డు బ్లాక్ అండ్ చేయడం అంతా ప్యూర్ ఓట్ల కోసం. ఏ చిన్న 5th క్లాస్ పోరాడని చెప్తాడు, ఇది చేసే పని వీళ్ళు ఓట్ల కోసం అని. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ తిట్టడం, మోదీ గారిని తిట్టడం, ఇదంతా వీళ్ళ కాన్స్టెంట్ అన్నమాట. సిద్ధరామయ్య గారు కూడా నేర్చుకోవాలి ఒకసారి. ఎందుకంటే మహాకుంభ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా జీకే శివకుమార్ వెళ్ళి అక్కడ డుబ్కి కొట్టి వచ్చారు కదా, స్నానం చేసి వచ్చారు కదా. ఆ శివకుమార్ కూడా పాపాలన్నీ పోయినాయి. ఇదే అడగాలి మనం. రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళలేదండి స్నానం చేయడానికి? మీరు సెక్యులర్ అంటారు, హిందువులు ఇది ప్రచారం చేయకూడదు ఎక్కువ. మీరు ఇఫ్తార్కి వెళ్తారు కదా, ఇప్పుడు రంజాన్ మొదలవుతుంది, ఇఫ్తార్కి వెళ్తారు కదా. ఇఫ్తార్కి దానికి సెక్యులరిజం ప్రాబ్లం లేదా? అక్కడ ఓట్లు పోతాయి. మన దగ్గర వచ్చిన ఓట్లు పోతాయి. దసరా సెలబ్రేషన్ లో మీకు ఎప్పుడైనా ఓవైసీ కనిపించిందా సాయి గారు? సార్, మీరు చాలా సింపుల్ గా ఇఫ్తార్కి వెళ్ళకపోతే ఓట్లు రావు. అదే కుంభమేళాకి వెళ్ళినా కూడా ఓట్లు రావు. ఎట్లా కదా 60 కోట్లు ఎవరికి రావు అంటే వాళ్ళవి రావు కదా. భారత ఓటింగ్ పాపులేషన్ 100 crores సాయి గారు, 100 కోట్లు లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఫిగర్స్ ప్రకారం. 60 కోట్ల మంది వచ్చారంటున్నారు. 62లో 2 కోట్లు ఫారినర్స్ అని పెట్టుకుందాం, ఇక్కడ పిల్లలు అని పెట్టుకుంటారు. 60 కోట్ల మంది వచ్చారు. ఇండియాలో యావరేజ్ ఓటింగ్ 60% నుంచి 70%. అంటే మీ ఎంటైర్ ఓటింగ్ పాపులేషన్ వచ్చారు, మనం మనలాంటి కొంతమంది మిగిలిపోయారు అంతే. ఆలోచించండి. వాళ్ళు రేపు మిమ్మల్ని వాళ్ళని తిట్టారు, మీరు
అక్కడ ఎల్లోని తిట్టారు మీరు, వాడు ఓటేస్తున్నాడు మర్చిపోతాడు మిమ్మల్ని? గుర్తుపెట్టుకుంటారు ఖర్గే గారిని, గుర్తుపెట్టుకుంటారు అఖిలేష్ యాదవ్ని. ఇదే అఖిలేష్ యాదవ్ అక్కడ వెళ్ళి స్నానం చేశారు కదా వితౌట్ ఎనీ ప్రాబ్లం. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి సాయి గారు, ఇది వాళ్ళ ప్రాబ్లం. మనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.